మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మన ఉదయ కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందా మన ఉదయ కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డ ఎడదమకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు పత్రికలు ముగించబడిన తర్వాత యాకోబు రాసిన ఈ యొక్క పత్రికలో ప్రధానంగా యాకోబు తాను దేవుని యొక్క సన్నిధిలో, అనగా ఎవరైతే ఈ 12 గోత్రాల వారు ఉన్నారో చెదరిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక చోట మళ్ళీ సమకూర్చుటకు దేవుని యొక్క పనిలో భాగంగా దేవుడు తనకు అనుగ్రహింపజేసిన పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని బట్టి నేడు యాకోబు ఈ పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు అంటే, దేవుని జనాంగముగా దేవుని ప్రజగా ఉండవలసిన వారు తమ ఆలోచనల చేత తలంపుల చేత దేవునికి దూరస్తులై చెదరిపోవుట, అనగా అపవాది చేత నడిపింపబడుట, దేవుని చిత్తాన్ని కాదని తమ ఇష్టాన్ని బట్టి జీవించుట, ఇటు పరిస్థితుల్లో మరలా ప్రభు యొక్క సన్నిధిలో తండ్రి యొక్క సమ్ముఖమందు వారు ఏకమై ఉండినట్లుగా యాకోబు ఇక్కడ ఈ పత్రికను రాశాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు అంటున్నాడు. అంటే తండ్రి దేవుని గురించి, ప్రభువుని గురించి, కుమారుని గురించి, తాను పొందుకున్న దాసత్వాన్ని, ఏదైతే దేవుడు తనకు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకోబు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు యొక్కయు దాసుడునైన యాకోబు అను అంటే, యాకోబు ఎందుకోసం ఈ పత్రిక రాశాడంటే, ప్రధానంగా ఇక్కడ చెప్తాడు, అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పినది అన్నాడంటే, అన్య దేశాల యందు చెదరిపోయారు వీళ్ళు. అంటే వాళ్ళు ఏమైపోయినట్టు, ఇప్పుడు దేవునికి దూరస్తులైపోయారు. దేవుని మాట వినక వారి ఇష్టానుసారంగా బ్రతికేవారుగా ఉంటున్నారు. వారు తిరిగి తమ యొక్క ఆలోచనలను సరిచేసుకుని తమను తాము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలనేది యాకోబు యొక్క ఉద్దేశము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. కాబట్టి ఇక్కడ అన్య దేశముల యందు చెదరి ఉన్న ఈ యొక్క 12 గోత్రాల వారికి శుభమని చెప్పురా అనేది అంటున్నాడు. అంటే చెదరిపోయిన వాళ్ళకి శుభాలేంటి? అవును, చెదరిపోయిన వారు తమ తప్పులను తాము తెలుసుకుని తిరిగి దేవుని యొద్దకు నడిపింపబడుట, అంటే దేవుని రాజ్యములో వారికి దేవుడు అనుగ్రహించు దానిని వాళ్ళు కలిగి ఉండాలనేది యాకోబు తండ్రి యొద్ద నుండి, కుమారుని యొద్ద నుండి నేర్చుకున్న విషయాలు. ఇక్కడ యాకోబు అనగా మనకి ఇవ్వబడింది మాట మడిమే కొట్టుకునేవాడు లేక మోసపరచువాడు అని అర్థం అంటున్నారు. అంటే తాను ఏదైతే చేపట్టాడో తాను చేపట్టిన దానిలో
దేవుని యొక్క చిత్తాన్ని తన వంతుగా తాను చేర్చు ఈ పత్రిక రాశాడు. అందుకనే ఇక్కడ శోధనలను ఓర్చుకొనుటకు పుట్టించిన మాటలుగా ఇక్కడ మనం ఈ వాక్యాలను చూడగలం. అందుకని అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ చెదరిపోయిన ఈ యొక్క 12 గోత్రాల వారే కాదు, దేవుని ప్రజలుగా, దేవుని జనాంగంగా, ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్న ప్రతివారు కూడా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన అన్యజనులైన మనము, ఒకప్పుడు దేవుని ఎరగని మనము, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఏంటంటే తిరిగి మనము దేవుని దగ్గరికి రావడానికి, దేవునితో జీవించడానికి, దేవుని సముఖమందు మనము ఏమై ఉన్నామో చెప్తున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు. అంటే విశ్వాసంలో పరీక్షలు ఏమైపోతున్నారు? వారు ఓడిపోయారు. దేవుని యందు జీవించలేక వారు చెదిరిపోయారు అన్య దేశాలకు, అంటే దేవుని మరచువారుగా అయ్యారు. తిరిగి వారు మరల ఏమయ్యాలా? దేవుని దగ్గరికి రావాలి. అవి శ్రమలైన శోధలైన వాటిని ఎలాగా భావించాలంటాడంటే ఇక్కడ, మరి మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అంటున్నాడు. ఆ విశ్వాసానికి కలిగించిన ఆ యొక్క పరీక్ష ఏదైతే ఉందో అది ఓర్పును అంటున్నాడు. అంటే సహించగలిగినంత, దేవుడు ఇచ్చేదానిని, దేవుడు కలుగు చేసేదాని అందు మనం పొందుకునేదాని ఏదైతే ఉన్నదో దాని గురించి ఇక్కడ యాకోబు అంటున్నాడు, కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అంటున్నాడు. నానా విధములైన అంటే అనేక రకాలుగా శోధింపబడుతూ, శారీరకంగా, లోకపరంగా, సంబంధంగా, మరి ఏదైతే మిమ్మలను దేవుని నుండి దూరం చేసిందో దానిని గురించి, ఆ పరిస్థితులను గురించి యాకోబు అంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా నందమని ఎంచుకునడి అంటున్నాడు. అంటే దేంటి గురించి? మీరు శోధింపబడినప్పుడు పరీక్షింపబడినప్పుడు దేవుని తెలుసుకుంటారు. దేవుని విడిచిన తర్వాత వారికి కలిగే శ్రమలు, కష్టాలు ఒకసారి వారు గుర్తు చేసుకుని తిరిగి వాళ్ళు ఏమవ్వాలి? దేవుని దగ్గరికి రావాలి. అంటే శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా మన యొక్క పరీక్షను, మనం దేవునిలో ఏ విధంగా స్థిరపడాలో, ఏ విధంగా స్థిరపడితే మనకి మేలనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, అది మహానందమని ఎంచుకొనిడి అంటున్నాడు. అంటే ఆ శ్రమల గుండా ఈ చెదరిపోయిన 12 గోత్రాల ప్రజలు తిరిగి దేవుని యందు ఏక మనస్కులు, ఏకాత్మ కలిగి వారు దేవుని సన్నిధిలో జీవించాలి. కాబట్టి మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. అంటే క్రియలతో కూడిన విశ్వాసం, ఏ విశ్వాసాన్ని అయితే మనం కలిగి ఉన్నామో ఆ విశ్వాసం గత విధాన్ని కొనసాగించుకోవడానికి క్రీస్తు ప్రేమయందు మనం నిలిచి ఉండడం అనేది ఆశీర్వాదకరము, దీవెనకరము. కాబట్టి బిడ్డలారా, యాకోబు యొక్క పత్రిక యొక్క ఉద్దేశము చెదరిన జనాంగము తిరిగి దేవుని దగ్గరికి నడిపింపబడుట. చెదరిన అన్యదేశముల యందు చెదరిన ఈ 12 గోత్రాల వారందరూ కూడా మళ్ళీ ఏమవ్వాలంట? శుభమని చెప్పి దేవుని దగ్గరికి రావాలి. అవును, నేడు దేవుడు మనకు చెప్తున్న మాట, ఆయన శుభవచనాలే పలుకుతాడు. ఆయన శుభవచనాలను ఎవరైతే ఆహ్వానించి, అంగీకరించి వాటిని గైకొంటారో వారు ఆయన వారితో నివాసం చేస్తారు. కాబట్టి ఏదైతే 12 గోత్రాల వారికి శుభమని యాకోబు తన పత్రిక ద్వారా తెలియజేశాడో ఆ పత్రికను బట్టి శోధనలను ఓర్చునుకొని
శోధనలను సహించడానికి కావలసిన విశ్వాస నిరీక్షణలను కలిగిన వారమై ప్రభుతో, పరిశుధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించేవారమై ఉండాలని పరిశుధాత్మ దేవుడు భక్తుడైన యాకోబు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, అవును నాయన, నీ ప్రజలను, నీ జనాంగాన్ని తిరిగి రప్పించుటకు నీవు ఏర్పరచుకుని నీ సేవకుడైన యాకోబును బట్టి, యాకోబు పత్రిక ద్వారా నాయనా వారు తిరిగి మరలా నీ యొద్దకు రాగలుగుటకు నీవు ఇచ్చిన కృపకే వందనాలు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి నువ్వు నీ కుమారుని పంపించావు. నీ కుమారుని ద్వారా మాకు రక్షణనిచ్చావు, నిత్య జీవాన్ని ఇచ్చావు. ఆ నిత్య జీవంలో ప్రవేశించే స్థితి మేమందరము కలిగినటకు గొప్ప కృపనిచ్చావు. కాబట్టి నాయన, ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, నేడు అన్య జనాంగాన్ని కూడా ఎవరు నా యొద్దకు వత్తురో వారిని చేర్చుకుందని నీవు సెలవిచ్చింది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేళ్ళ చేత, కృపల చేత మీ సహాయము, నీ సన్నిధి మా అందరికీ దయచేయండి. జీవముల నీ మాటల చేత ఏ విధంగా నీలో జీవించాలో, ఏ విధంగా నీలో కొనసాగాలో నీ ప్రియబిడలుగా మేము ఎరిగి గ్రహించి ఈ పత్రిక ద్వారా అనేకమైన సత్యాలను మేము గ్రహించి తెలుసుకుని నీ నిత్యరాజ్యమందు నివసించుటకు, నీతో యుగగాలు జీవించుటకు అటు కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. తన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి, తోడ్పాటు, నీ తోడు దీవెన మాకు దయచేయమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో కాదు సుఖం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.